నాది బ్యాంక్ నిఫ్టీ మాస్టర్. సో, ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేనైతే మా వీడియో అయితే చేస్తున్నాను. సో, అయితే స్మాల్ గ్యాప్ ఇచ్చాననమాట. సో, మార్కెట్ గనుక అప్డేట్ గనుక చూసుకుంటే 548 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 60,669 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో, మార్కెట్ మూవ్‌మెంట్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. ఒక బిగ్ కన్సల్టేషన్. సో, ఎక్కడ మొమెంటం లేదనమాట ట్రేడ్ తీసుకోవడానికి. సో, అందుకే ఐడియల్‌గానే ఉండిపోయాను ఈరోజైతే. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లెస్ ఏ విధంగా ఉండబోద్దో క్లియర్‌గా చెప్తాను చూడండి. వన్ డే క్యాండిల్ గనుక చూస్తే, వన్ డే క్యాండిల్ అయితే ఒక ఇండికేషన్ అయితే ఏమీ లేదు. అంటే మార్కెట్ ఎటువంటిదన్నా అంటే ఒక చిందరవందరగా ఉందనమాట. ఇది మనకు చెప్పలేమనమాట మార్కెట్ సరే ఇలాగ అవుతుందని కూడా చెప్పలేము. సో, ఏదైనా మార్కెట్ ఓపెనింగ్ మీద బేస్ అయ్యి ఉంటది. సో, ఓపెనింగ్ మీద అంటే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో కూడా తీసుకోవడం కూడా కొంచెం కష్టం అనమాట. అలాగే ఉంది ఈరోజు మార్కెట్. సో, చూద్దాం రేపు మార్కెట్ ఓపెనింగ్ బట్టి ఎంట్రీ అయితే తీసుకుందాం. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.